తెలుగుదేశం పార్టీకి చెందిన సీనియర్ నాయకుడు మాజీ ఎంపీ సునగవాసి పాలకొండల రాయుడు కన్నుమూశారు. 80 ఏళ్ల పాలకొండల రాయుడు కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ బెంగళూరులో చికిత్స పొందుతున్నారు. ఈ తెల్లవారుజామున ఆయన తుది శ్వాస విడిచారు. రాయలసీమ ఫ్యాక్షన్ రాజకీయాలు రెడ్డి సామాజిక వర్గానికే పరిమితమైన రోజుల్లో ఫ్యాక్షన్ నాయకుడిగా ఎదిగారాయన. 1978లో మొదటిసారిగా రాయచోటి నుండి జనతా పార్టీ ఎమ్మెల్యేగా గెలిచారు. 1983లో టీడీపీ టికెట్ రాకపోయినా ఇండిపెండెంట్గా గెలిచిన పాలకొండల రాయుడిని టీడీపీ ఆహ్వానించింది. 1984లో రాజంపేట ఎంపీగా గెలవడమే కాకుండా ఆ రోజు నుండి కూడా జీవితాంతం తెలుగుదేశం పార్టీలోనే కొనసాగారు. 1994, 99, 2004 ఎన్నికలలో గెలిచి మొత్తం ఒకసారి ఎంపీ, 4 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన పాలకొండల రాయుడికి రాయచోటిలో చాలా మంచి పేరుంది. ఎన్నికల్లో డబ్బు ప్రభావం పెరిగినప్పటి నుండి కూడా ఆయన గెలవలేకపోయారు. వైఎస్ రాజశేఖర రెడ్డి ఆహ్వానించినా వెళ్లకపోవడం ఆయనకు తెలుగుదేశం పార్టీ మీద ఉన్న అభిమానానికి నిదర్శనం. అందుకే మొన్నటి ఎన్నికల్లో ఆయన కొడుకు సుగవాసి బాలసుబ్రహ్మణ్యానికి రాజంపేట టీడీపీ టికెట్ ఇచ్చారు. పాలకొండల రాయుడికి తెలుగుదేశం పార్టీ నాయకులు, రాయచోటి ప్రజలు ఘనంగా నివాళులర్పించారు.